నాన్నగారు ఫస్ట్ నుంచి అంతే లావుగుండేవారా, క్యారెక్టర్స్ కోసం లావ్ అయ్యారా? పుట్టినప్పటి నుంచి పర్సనాలిటీ ఉంది, కానీ వన్స్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమాల ఇండస్ట్రీలో సెట్ అయ్యాక కొంచెం ఇంకా లావ్ అయ్యారు. ఓవర్ నైటే అయిపోయింది ఆయన మూమెంట్, లాస్ట్ నైట్, ఆ రోజు నైట్. ఓకే, సో చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా లేవు ఇప్పుడు అంటే ఇంక నేను టోటల్ కంప్లీట్గా బయటకు వచ్చేసారు, మీ ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చాను. అంటే నాకు పరిచయాలు ఉన్నవంటే కాదంబరి కిరణ్ అన్న, ఓకే, ఆయనతో మాట్లాడుతుంటాను. సంపూర్ణేష్ బాబు గారితో కొంచెం టచ్లో ఉంటాను అప్పుడు. ఓకే, అసలు సంపూర్ణేష్ బాబు గారికి మీ ఐరలెగ్ శాస్త్రి గారికి సంబంధం లేదు. ఆయన నన్ను పిలిచి 10,000 ఇచ్చాడు చదువుకోండి అని చెప్పి. మహానుభావుడు సంపూర్ణేష్ బాబు 25,000 రూపాయలు ఇచ్చారు చదువుకోండి అని చెప్పి. చదువుకోవడానికి ఆయన వచ్చి ఇచ్చారు. ఆయనకి అసలు నాన్నగారు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయనకి ఇండస్ట్రీకి సంబంధం లేదు. అదే అంటున్నాను, హృదయకాళీయం సినిమా వచ్చి ఎన్ని రోజులు అండి, మా అంటే ఒక 5 సంవత్సరాలు అయి ఉంటుంది నాకు తెలిసి. ఆయన కాదంబరి కిరణ్ కుమార్ గారు అయితే మా అసోసియేషన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చారు మాకు. అది నాకు ఎడ్యుకేషన్కి బాగా హెల్ప్ అయిందా? చాలా బాగా హెల్ప్ అయింది. కాదంబరి కిరణ్ గారితో టచ్లో ఉన్నారు ఇప్పుడు వరకు, సంపూర్ణేష్ బాబు తోటి. అంతే. ఇప్పుడు నాన్నగారితో పాటు నటించిన వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు వరకు మీకు టచ్ లేదు. బ్రహ్మానందం గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేశారా? లేదు. మీరేమన్నా పోనీ ఆయన ట్రై చేస్తారా? అడిగారు, ఎందుకంటే కాంపిటీషన్ వాళ్ళిద్దరిదే కదా. ఇప్పుడు నన్ను చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు, మీరు అప్రోచ్ అవ్వలేదు, మీరు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అని. నాకు అభిమానం అడ్డొచ్చి నేను వెళ్ళలేదు. నాకు వచ్చిన దాంట్లో నేను సరిపెట్టుకున్నాను. నేను కావాల్సి వస్తే వెళ్తూనే ఉండాలి ఎవరో ఒకరి దగ్గర. ఒకవేళ వెళ్ళుంటే ఏమైనా సహాయం చేసేవారేమో కదా, మిస్ ఎందుకు అయ్యారని మీరు? నేను అదే అనేది, నాకు వచ్చిన దాంట్లో నాకు సరిపోయింది, ఇంకా కావాలని నాకు ఫీలింగ్ రాలేదు ఎప్పుడు. ఓకే, అట్లనే ఆయన మరి అడిగారు లేదు తెలియదు ఈ క్వశ్చన్. నేను 1-2 సార్లు సినిమా షూటింగ్స్లో కలిసాను ఆయన్ని. కలిసినప్పుడు నేను పరిచయం చేసుకుంటే బాగానే మాట్లాడు నాతోటి. సో ఆ వివక్షతని చూపించలేదు. సో మరి ఆ టైంలో సిచ్యువేషన్లో నాకు నేను అప్రోచ్ అవ్వలేదు, ఆయన అప్రోచ్ అవ్వలేదు. అంటే బాగా, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యనే మీరు విన్నారన్నారు కదా, ఎందుకంటే అట్లా వచ్చినాయి అప్పుడు. బ్రహ్మానందం గారి వల్లనే ఆయన డౌన్ ఫాల్ అయ్యాడు అన్న కూడా సందర్భం. రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు ఖచ్చితంగా డాడీకి ఏదో హెల్ప్ చేస్తారు అని మీడియా చాలా మంది చూశారు, అందరూ కూడా చూశారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎక్కువ సినిమాలు ఉన్నాయి. అప్పులపారంలో ఎక్సలెంట్, మంచి క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్, బ్రహ్మాండమైన క్యారెక్టర్. అసలు ఆ పెళ్ళిళ్ళు చేసే విధానంలో ఆయన రావడం, ఏదైనా కానీ ఆ మూమెంట్ వరకేనండి. చెయ్యాలి, చేసుకోవాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. నేను అలాగే అనుకున్నాను. మనసు ఉండి వస్తే అది వేరు, చేయాలనుకుంటే అది వేరు. వాళ్ళకి లేదు, నేను వెళ్ళలేదు. ఈరోజు మొత్తం మారిపోయింది. ఏం చేసినా ఆ రోజే అంతే. ఇవాళ నేను ఎవరి దగ్గరికి ఏం వెళ్ళట్లేదు. జెన్నీ గారు మొన్న మనం చేసిన ఇంటర్వ్యూలోనే ఒక మాట అన్నారు, ఐరన్ లెగ్ శాస్త్రి వాడు చాలా తొందరలోనే చాలా ఒక రేంజ్కి ఎదిగిపోయిన నటుడు, బాగా అని మన ఎవరు ఈవి సత్యనారాయణ గారు మంచి డిజైన్ చేసి వాడి కోసం క్యారెక్టర్స్ ఆయన మంచి హైప్ చేశాడు, ఎంత పైకి లేచాడో అంతే విధిగా పాపం డౌన్ ఫాల్ అయ్యాడు, వాడు అది నిలుపుకోలేకపోయాడు అన్నారు. అంటే నాన్నగారి స్వయం కృతాపరాధం అంటారా ఏమన్నా, లేకపోతే పరిస్థితుల ప్రభావం అంటారా? పరిస్థితుల ప్రభావం అండి, అదే అన్నాను. ఆయన జడ్జ్ చేసుకోలేకపోయారు, సిచ్యువేషన్ని జడ్జ్ చేసుకోలేకపోయారు. ఎలా మేనేజ్ చేయాలో ఆయన తెలిసేది కాదు. తెలియకపోతే నేను పక్కన అడుగుతాను, నాకు ఇది తెలియట్లేదు ఏం చేయమని. మన మంచి కోరేవాడు అనుకోండి మంచి చెప్తాడు, ఆ టైంలో సగం మంచి అడుగురేవాళ్ళే ఉన్నారు. డౌన్ఫాల్కి ప్రతిదానికి రీజన్ అదే. ఆయన ఫస్ట్ జడ్జ్ చేసుకోలేకపోయారు. పక్కవాడి మీద ఎప్పుడైతే డిపెండ్ అయ్యారో ఆయనకి లోకు అయిపోయారు. ఇచ్చే సజెషన్స్ కానీ, సలహాలు కానీ, మాటలు కానీ, ఏదైనా కానీ ఎదుటోడికి ఈయన నెగిటివ్ అయ్యేటట్టు మాటలు వచ్చేవి. ఓకే, సో డౌన్ఫాల్ మెల్లిగా ఇంకా క్యారెక్టర్స్ తగ్గిపోవడం. ఈ క్యారెక్టర్ కామన్ అయిపోయింది ప్రతి సినిమాలో, ఎవడో చూడట్లేదు అని టాక్ క్రియేట్ చేయడం. ఫేస్ ఓల్డ్ అయిపోయింది, కొత్త కొత్త కామెడియన్స్ వస్తున్నారు, కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తున్నాయి అని ఒక రూమర్స్ క్రియేట్ చేయడం. సో కొంతమందికి నిజంగానే సెంటిమెంట్ అన్నవాడు, ఐరన్ లెగ్ నిజంగా సినిమాలో ఉంటే హిట్ అవ్వదు అని. సో ఇట్లాంటివన్నీ ఏ క్యారెక్టర్తో అయితే క్రియేట్ చేయబోతుందో ఆ క్యారెక్టర్ జీవితంలో ప్రాబ్లం వచ్చింది ఆ క్యారెక్టర్ వల్లే. సో ఇవన్నీ విని ఆయన మనసు ఇరిగిపోయింది అని చెప్పాలంటే. ఇంకా నేను నమ్ముకున్న ఇండస్ట్రీయే నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి మనసు ఇరిగిపోయింది. చాలా స్ట్రగుల్ అయిపోయి లాస్ట్ మూమెంట్లో ఇక్కడ ఉండడం. కానీ ఐరన్ లెగ్ శాస్త్రి గారు మంచి స్వింగ్లో ఉన్నప్పుడు
రెమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా అంటే నేను ఇంతే చేస్తాను అది అట్లా ఏం లేదు కదా? ఎప్పుడు లేదు ఆయన దగ్గర, ఎప్పుడు లేదు. ఓకే మా ఇంటికి వచ్చేవారు, యాక్టర్స్ వచ్చేవారు, కలిసిదమ్మర్ గారు వచ్చారు, చిట్బాబు గారు వచ్చారు, అనంత గారు వచ్చారు, ఓకే వచ్చి మాట్లాడుకుంటూ ఉండేవారు. సో ఆ ఫ్రెండ్షిప్ అదంతా బాగా నడిచేది. మాట్లాడుకున్నారు ఏ సినిమా ఏంటి అది ఇది అని మాట్లాడుకున్నారు. సో ఆ జర్నీ, ఆ డిస్కషన్స్ అంతా బాగానే ఉండేది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అందరి యాక్టర్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కొంచెం నాన్నగారికి కొంచెం ముందర వచ్చింది. ఓకే సో డౌన్ఫాల్, ఛాన్సులు తగ్గిపోవడం, ఎప్పుడో ఎవరో ఒకళ్ళు పిలవడం, ఆ మూమెంట్ రావడం. సో నెల గడవడం ఇబ్బంది అయిపోయేది. పొరవచ్చం చేద్దామంటే ఈ సినిమా యాక్టర్ ఈయన ఎలా వచ్చాడు అని చెప్పి అక్కడ నెగిటివ్ టాక్. ఇండస్ట్రీకి వెళ్దామంటే ఎవరు పిలిచేవారు కాదు. ఆయన తెలిసి మీరు రెండే ఎటాలలో తెలియదు. నాన్నగారు ఎప్పుడన్నా ఇప్పుడు ఇండస్ట్రీలో మనం సెట్ కాకపోతే మళ్ళీ తాడేపల్లి కూడా వెళ్ళిపోయి పొరవచ్చం చేసుకుందాం అలాంటిది ఏం అనుకోలేదు. లేదు, ఆ రోజు వస్తున్నాను అనుకోలేదు. ఆయన సెటిల్ అయిపోయి నేను ఇండస్ట్రీలో నాకు ఏ బాధ లేదని అనుకునేవారు. ఆ రోజు రావడం ఆయన లైఫ్లో నిజంగా బాధాకరం ఇది. ఓకే లాస్ట్ మూమెంట్ అనేది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మూమెంట్ రావడం, మేము లేవు దగ్గర. సో ఏమి ఆశ్రయం సంపాదించలేదు నాన్నగారు? ఏమి లేదు. చాలామంది చెక్కులు ఎగ్గొట్టినప్పుడు ఇంకేం సంపాదిస్తారు? మ్యాక్సిమం చాలామంది ఎగ్గొట్టుంటారు కదా. క్యాష్ ఇచ్చేవారు కాదు. 1000 అనేవారు, 500 ఇచ్చేవారు. 3000 అనుకున్న వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చేవారు. అసలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు? నేను విన్నది 4000, 3000 మధ్యలో ఉండేదండి అప్పట్లో. 4000, 3000 అంతే. సో నెలకు ఒక 4-5 ఛాన్సులు వచ్చినా 15,000, 20,000 వచ్చేది. అదే అప్పుడు రోజుల్లో బాగా మనకి మంచి అమౌంట్ అది. సో విన్నది అది. అది కూడా వచ్చేది కాదు టైంకి. డిప్రెషన్స్, ఖర్చులు, ఫ్యామిలీ, మీ ఇద్దరు పైగా ఒక అవలక్షణం అంట కట్టారు. అంటే రెగ్యులర్గా తాగేవారు నాన్నగారు? లేదు, మా ఇంట్లో ఎప్పుడు ఏమి ఉండేది కాదు. బయటకు వచ్చినాక వచ్చాక ఓకే. ఆ పర్సనాలిటీకి డ్రింకింగ్ అనేది అలవాటు ఉండకూడదు. సో దానివల్ల కామర్ల వల్ల లివర్ డ్యామేజ్ సంథింగ్. ఓకే. నాన్నగారు బాగా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అని ఆయన బాగా బతుకుతున్న రోజుల్లో బాగా బాధపడిన సందర్భాలు కానీ, బాగా మంచిగా ఆనందపడ్డ సందర్భాలు కానీ? బాగా బాధపడిన సందర్భాలు అంటే 1-2 సినిమాల్లో ఆయన్ని పిలిచి యాక్సెప్ట్ చేసి అడ్వాన్స్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న రోజులు ఉన్నాయి. అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకున్న రోజులు ఉన్నాయి. మాకు వద్దండి వేరే క్యారెక్టర్ తీసుకున్నాం అది ఇది అని అనేవారు. అది చెప్పడం కూడా వాళ్ళ పక్క కో యాక్టర్సే చెప్పింది. వాడొద్దు వేరే వాళ్ళు పెట్టండి. అది తెలిసి బాగా బాధపడేవారు. నా అనుకున్న వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చాలా బాధపడ్డారు. ఆయనకు ఆనందం అంటే ఏం లేదండి. మా ఇంటికి వస్తే మేము వాళ్ళ ముందుంటే చాలు, అదే ఆనందం. అదే చెప్పేది, ఏ రోజు కష్టం అనేది మాకు చెప్పలేదు, ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు.